అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇక్కడ వరద ప్రభావితం ఉంటుందో ఆ ప్రాంతాల్లో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేసి వాళ్ళందరినీ కూడా మనం ఇక్కడ ఎఫెక్ట్ అయితే వరదకు ఎఫెక్ట్ అయితే ఇబ్బంది లేకుండా కూడా చూడాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఆస్తికి కానివ్వండి, ప్రాణానికి కానివ్వండి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందు జాగ్రత్త చర్యగా వాళ్ళందరినీ అలర్ట్ చేయడానికి వచ్చేసి వాళ్ళందరికీ కూడా సమాచారం అందించి మేము ఏర్పాటు చేసేటువంటి పునరావాస కేంద్రానికి మీరు రావాల్సిందిగా వాళ్ళ విజ్ఞప్తి చేస్తూ వాళ్ళ యొక్క సామాన్లన్నీ కూడా భద్రపరుచుకొని వాళ్ళ యొక్క పశువుల్ని కానివ్వండి అన్నింటినీ కూడా జాగ్రత్త పరుచుకొని ముందే రెడీగా ఉండేసి అదే మాదిరిగా ఎవరైనా అనారోగ్యంగా ఉన్నా, వికలాంగులు ఉన్నా, గర్భిణీ స్త్రీలు ఉన్నా వాళ్ళను కూడా పాలిచ్చే తల్లులు అలాంటి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా ముందే హాస్పిటల్లో ఉన్నటువంటి రీహాబిలిటేషన్ రూమ్కి వెళ్ళమని చెప్పేసి తరలించడానికి వాళ్ళందరినీ సమాయత్తం చేయడానికి మేము ఇక్కడికి వచ్చామండి. వాళ్ళందరినీ కూడా ప్రతి ఇంటికి కూడా మేము తిరిగేసి వాళ్ళందరికీ కూడా మేము అందరినీ ఈ వరద ప్రభావం నుంచి మనం ఎలా తప్పించుకోవాలి, మనం ముందుగా ఇబ్బంది పడకుండా ఎలా ఉండాలనేది అందరూ కూడా సిఐ గారు, ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు మేమందరం కూడా మా సిబ్బంది అందరం కూడా ప్రతి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వాళ్ళకి తెలియపరచడం జరిగింది. వాళ్ళంతా కూడా మాకు సహకరించి మీరు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వచ్చేసి మనం ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా మేము ప్రభుత్వ ఆదేశాల ప్రకారము, కలెక్టర్ గారి ఆదేశం ప్రకారము ప్రతి గంటకు కూడా ఇక్కడ ఏం జరుగుతుందని ఇక్కడ సిబ్బందిని మన వాళ్ళని ఉంచేసి మేము ఇక్కడ మానిటర్ చేస్తూ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పేసి తెలియపరుస్తున్నాము. అదే రోడ్లు కానివ్వండి, బ్రిడ్జెస్ కానివ్వండి అవి దాటొద్దని చెప్పేసి వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ కదా ఉధృతి ఉంది. మీరు ఎక్కడ కూడా చేపల వేటకు వెళ్ళొద్దు, సురక్షితంగా ప్రాంతాలకు ఉండండి అని చెప్పేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకొని వాళ్ళకు కూడా మనము తెలియపరచడం జరిగింది. కాబట్టి రాబోయే ముందు ఇంకా వరద ఉధృతి పెరుగుతూ ఉంటుంది. 3వ ప్రమాద హెచ్చరికకు దగ్గరగా ఉన్నాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా ఇబ్బందికి గురి కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇక్కడ తరలి వచ్చేసి వాళ్ళని కాపాడే దశలో అంతా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాము. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.